వారికి మా యొక్క స్థితి చాలా తక్కువ స్థితి. కృప చూపించిన వారు ఉన్నారా? మా యొక్క స్థితి కానీ ప్రభు చూపు డిఫరెంట్ గా ఉంది. ఎవరైతే లోటులో ఉన్నారు, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారు, ఎవరైతే ఇరుకులో ఉన్నారు, ఎవరైతే లోటులో ఉన్నారు, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారు, ఎవరైతే ఇరుకులో ఉన్నారు, ఆయన వారి పట్ల కృప చూపించాడు. ఆయన వచ్చాడు, బాబు నువ్వు స్వస్థపడబడుతున్నావా అంటే అతను అన్నాడు, అయ్యా నన్ను కొన్నిట్లో తీసుకుంటే నాకు ఎవడు లేడు, ఆయనలో నేను ఒంటరిగా ఉంటాను. నా పట్ల కృప చూపించేవారు, నా పట్ల కృప చూపించేవారు. 38 సంవత్సరాల చూడాడు, 38 సంవత్సరాల చూడాడు. ఇక్కడ మాత్రం కొంతమంది అంతే అటలని ఇటలని ప్రభు నవ్వుకోవడం వాళ్ళు అట్టే ఉంటారు. వాడే ఉంటున్నాడు వందనాలు అంటాడు, అట్టే పోయాడు. కొంతమందికి అన్ని తెలిసి వెళ్తున్నాడు. అందుకే ధనం ఎక్కడికి వెళ్ళాడు, 5 మంది ఉన్నారన్నారు. వాళ్ళ మనుషులు తెలియదు. చాలా మంది తెలిసే పాత్రలకు వెళ్ళిపోతున్నాడు. క్రైస్తవ కుటుంబాల్లో చాలా మందికి తెలుసు, కానీ తెలిసి ప్రముఖుడు. ఆయన కృప చూపించడం ఐశ్వర్యం. మనమందరము ఆయన కృప పొందాం. ఉపవాసం మనము ధైర్యంతో రావడానికి ప్రభు కృప చూపించాడు. అందుమాత్రమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చుటలో ఈయనెవరు? ఒక అవసరం కాదు, ప్రతి అవసరము తీరుస్తాడు. మహిమలో ప్రతి అవసరము తీర్చుటలో ఆయన ఐశ్వర్యం. కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడు మాత్రమే కాదు, మన అవసరాలు తీర్చుట్లో ఐశ్వర్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 10, 11 వచనాలు కలిసి ఉన్నాయి. ఒక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మధ్యలో చెప్పాడు, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులలో ప్రకటించడం. అన్యజనుల మధ్య ప్రకటించబడిన క్రీస్తు ఐశ్వర్యం. మన ప్రభువైన క్రీస్తు వారు అన్యజనుల మధ్య ప్రదర్శించబడ్డారు. అపోస్తలుడైన పౌలు అన్యజనాంగం మధ్య సువార్త ప్రకటించాడు. పేతురు సున్నతి పొందిన వారికి యూదులకైతే అన్యజనాంగం మధ్య పౌలు ప్రకటించాడు. పేతురు కూడా అన్యజనాంగం మధ్యకి వెళ్ళి పరిచయం జరిగించాడు. అలాగైతే అన్యజనాంగం మధ్య ప్రకటించబడిన క్రీస్తు ఐశ్వర్యం. ఆయన పవిత్రత ప్రదర్శించబడింది, ఆయన ఔన్నత్యం ప్రదర్శించబడింది, ఆయన శ్రమకరణం ప్రదర్శించబడింది, ఆయన కాచిన రక్తధారలు ఆయన యొక్క ఐశ్వర్యం కల్వరి శిలలో ఏ విధంగా చూపించాడు అది ప్రదర్శించబడింది. అన్య జనాంగం మధ్య ప్రకటించబడిన క్రీస్తు ఆయన ఐశ్వర్యం నీ మధ్య నా మధ్య ప్రకటించబడింది. ఆ సువార్తనే ఐశ్వర్యం, ఆయన ఔన్నత్యం, ఆయన యొక్క గొప్ప ప్రభావం ప్రదర్శించింది. అలాగే అన్య జనాంగము మధ్య ప్రదర్శించబడింది క్రీస్తు యొక్క ఐశ్వర్యం. అది శోధింప శక్యము కాదు, దాన్ని వివరించలేదు, దాన్ని వర్ణించలేదు. అటువంటి క్రీస్తు యొక్క ఐశ్వర్యం సంఘము వాటి యొక్క వివరాలు కూడా మన తేటగా చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:7 అన్నాడు, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిలో ఉన్నట్లు మట్టి ఘటనలో